హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తంబలి తన లొటలోటే కానీ ఎదుటి లొటలోట ఎరగడని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మెగా హీరోలు కొన్ని సంవత్సరాల నుండి ఒక్క బ్రేక్ ఈవెన్ కోసం బావి బొక్కలో బావురు కప్పల, ఎడారిలో ఒంటెలా ఎదురు చూస్తూనే ఉన్నారు. హిట్టాక్ వచ్చినా సరే బ్రేక్ ఈవెన్కి 2 కాంతి సంవత్సరాల దూరంలోనే ఆగిపోతున్నారు. ఇక డిజాస్టర్ టాక్ పడిందంటే నిర్మాతలు, బయ్యర్లు తూర్పు దిక్కుగా బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఇక ఆడియన్స్కి అయితే లూజ్ మోషన్స్ అవుతున్నాయి. మొత్తం తడిమి దేవేసి ఏరుకున్న వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదు వీళ్ళ కలెక్షన్లు. వీళ్ళ సినిమాలని కొనడానికి బయ్యర్లు బెంబేలెత్తిపోతున్నారంటే, మూవీ రూల్స్ వాడు కూడా పైరసీ చేసే సాహసం చేయడం లేదంటే వీళ్ళ కళాఖండాలకి ఎంత డిమాండ్ ఉంది, స్క్రిప్ట్ పైన, సినిమా పైన వీళ్ళకి ఎంత కమాండింగ్ ఉందో, పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులకి వేరే ఆప్షన్ కూడా లేకుండా మెగా హీరోలు అందరూ తలో దిక్కు నుంచి దాడి చేసుకుంటూ వస్తున్నారు. ఇక రీసెంట్గా గేమ్ డేంజర్తో చావు తప్పి కన్ను లొట్టబోయిందని, భూగోళం అన్నయ్య దెబ్బకి పాతాళానికి వెళ్ళామని ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి తన గోడుని వెళ్ళబోసుకున్నాడు. వాళ్ళ దీనగాథ విని మన భూగోళం అన్నయ్య ఖాతాలో ఇంకా ఎంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బలి అవుతారో అని చేతులు పిసుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. అయితే పిల్లి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటమని 200 కోట్ల లాస్ వచ్చి ఇంకో హీరో సినిమాతో కొంతవరకు బయటపడినా ఆడికి కూడా 70-80 కోట్ల లాసెస్తో పెద్ద గుదిబండ తగిలించాడు శరణమన్నయ్య. ఒక్క రోజులో జీవితం అంతా తలక్రిందులైంది. అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. అందుకే ఆ టైంలో వాళ్ళు పడ్డ వేదనని చెప్పుకున్నారు. కానీ ఈ మెగా పిఆర్ టీం ఏవో కొన్ని సచ్చు ప్రశ్నలు వేసి బెదిరించి దబాయించి డబ్బులు పోగొట్టుకున్నారనే జాలి కూడా లేకుండా వారి చేత సారీ చెప్పించుకున్నారు. అంటే నిజాలు చెప్తే బెదిరింపులకి, దాడులకి దిగుతున్నారంటే మెగా హీరోలు, వాళ్ళ ఫ్యాన్స్ ఎంత డిప్రెషన్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సోలో ప్యాన్ ఇండియా హిట్టు లేకపోయినా భూగోళ స్టార్ అని మెడకి ట్యాగ్ తగిలించుకున్న శరణమన్నయ్యకి స్క్రిప్ట్ సపోర్ట్ లేకపోతే చిల్లర కూడా రావడం లేదు. సి గ్రేడ్ హీరోల కంటే తక్కువ కలెక్షన్సే వస్తున్నాయి. ఈ గాథ ఇప్పటిది కాదు. 2 పుష్కరాల కిందట రాజమౌళి మగధీర సినిమాతో హిట్ ఇస్తే శరణమన్నయ్యది అంతా ఇంత అని డబ్బా కొట్టారు. అది చూసిన నాగబాబు అంకుల్ ఇంత ఆదాయం వేరే వాళ్ళు తినకూడదని ఆరెంజ్ సినిమాని తానే ప్రొడ్యూస్ చేసి తాడు మెడకేసుకొని ఫ్యాన్ కోసం తిరిగాడు. ఆ తర్వాత మళ్ళీ 4 పుష్కరాలకి రంగస్థలం అనే సినిమాతో బ్రేక్ ఈవెన్ సాధించాడు అన్నయ్య. ఆఫ్టర్ రంగస్థలం వినయ విధేయ రామాతో నిర్మాతల్ని చీల్చి చెండాడాడు. మళ్ళీ RRR మూవీలో సైడ్ హీరోగా చేసి సినిమా హిట్ అయ్యేసరికి అంతా నాదేని క్రెడిట్ ఎత్తేసి భూగోళ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. కానీ RRR తర్వాత చేసిన పాదగొట్టం, గేమ్ డేంజర్లతో నిర్మాతలు శంకరగిరి మాన్యాలు పట్టుకుపోయారు. తంబలి తన లొటలోటే కానీ ఎదుటి లొటలోట ఎరగడని శిరీష్ రెడ్డి, దిల్లు మామయ్యలు శరణమన్నయ్య పెట్టిన బొక్క గురించి గగ్గోలు పెడుతుంటే మెగా పిఆర్ టీం ఏమో ఎన్టీఆర్ పైన పడి ఏడుస్తుంది. తీతువ పిట్టల్లాగా గగ్గోలు పెడుతున్నారు. శక్తి సినిమాతో అశ్విని దత్కి చుక్కలు చూపించాడు. నరసింహుడి సినిమాతో చెంగల వెంకట్రావు హుస్సేన్ సాగర్లో దూకబోయాడని అక్కుపక్షిలాగా అరుస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ని హుస్సేన్ సాగర్ అని ట్రోల్ కూడా చేశారు. ఎన్టీఆర్ని ట్రోల్ చేయాలంటే 14 సంవత్సరాల క్రితం వచ్చిన శక్తి సినిమా, లేదంటే 18 సంవత్సరాల క్రితం వచ్చిన నరసింహుడు, ఈ సినిమాలే గతి. అంటే ఎన్టీఆర్ని ట్రోల్ చేయాలంటే కనీసం 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. అది ఎన్టీఆర్ రేంజ్. శరణమన్నయ్య ఆరెంజ్తో దెబ్బ కొడితే బాబాయ్ తాడు మేడకేసుకొని తిరిగాడు. అమితాబ్ బచ్చన్ కల్ట్ క్లాసిక్ జంజీర్ని తుఫాన్గా రీమేక్ చేస్తే ఆ తుఫాన్ దాటికి రిలయన్స్ వాళ్ళు మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక వినయ విధేయ రామ, ఆచార్య, గేమ్ డేంజర్ల నిర్మాతల గురించి తలుచుకున్న భయం వేస్తుంది ట్రేడ్కి. ఇక పాదకొట్టం కంటే ముందు వాళ్ళ నాన్నతో కలిసి నటించిన బూస్లీ దెబ్బకి నిర్మాత బూజు పొరకలు అమ్ముకుంటున్నాడు. నరసింహుడు ఫ్లాప్ అయినందుకు ప్రొడ్యూసర్ హుస్సేన్ సాగర్లో దూకపోయాడన్నారే, గేమ్ డేంజర్ దెబ్బకి దిల్లు మామయ్య, వెంకిమామ లేకపోయింటే బంగాళాఖాతంలో కొరడా వేసేవాడు. తెలీదా విషయం మీకు? ఎన్ని శక్తులు, ఎన్ని నరసింహుడి సినిమాలు కలిస్తే గేమ్ డేంజర్కి సమానం అవుతాయి? ఎన్టీఆర్తో పోలుస్తున్నారు. RRR మూవీలో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆ సినిమా ఆ రేంజ్ హిట్ అయింది. లేకపోతే ఆ రొట్ట కంటెంట్కి శరణమన్నయ్య ఒక్కడే అయ్యుంటే నిర్మాతే కాదు, రాజమౌళి కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళేవాడు. మొగుడిచ్చిన దాన్ని కట్టుకుంటే మొదటి రాత్రి మొదటి మొగుడి సోది పెట్టిందని మాట్లాడితే RRR అంటారు. మెయిన్ హీరో, టాప్ హీరో అని డబ్బాలు కొడతారు. అది పోయి 2 పుష్కరాలైంది, ఇంకా దాన్నే పట్టుకొని ఊగుతున్నారు. దానికి ముందు వినయ విధేయ రామ అని ఒక గొయ్యి పెడితే
దాని తర్వాత గేమ్ డేంజర్, పాదగొట్టం అని సముద్రం తవ్విపెట్టాడు నిర్మాతల్ని దూకి చావమని. ఓన్ కంటెంట్తో సింగిల్ హీరోగా హిట్ కొట్టి చూపించిందేది. RRR హైప్తో వచ్చిన ఆచార్యకి లాంగ్ రన్లో 60 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. ఇక అంతకు మించిన హైప్తో వచ్చిన గేమ్ డేంజర్కి డే 1 కలెక్షన్స్ కూడా లేక ఫేక్ పోస్టర్ వేసుకున్నారు. అదే RRR కంటే ముందు ఎన్టీఆర్ నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ చేశాడు. అదే RRR తర్వాత యావరేజ్ కంటెంట్తో వచ్చిన దేవర సినిమాకి 550 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ చేశాడు. కానీ అదే యావరేజ్ కంటెంట్తో వచ్చిన చెన్నమన్నయ్య గేమ్ డేంజర్తో నిర్మాతకి పగలే చుక్కలు చూపించాడు. ఆచార్య, గేమ్ డేంజర్ 2 సినిమాలకి కలిపినా కూడా దేవర సినిమా సాధించిన కలెక్షన్స్లో సగం కూడా కావు. మెయిన్ హీరో, టాప్ హీరో, భూగోళ నక్షత్రం అని జాకిలేస్తున్న శరణమన్నయ్య రేంజ్ అది. ఎన్టీఆర్ RRR మూవీ చేసిన వెంటనే దేవర, దేవర 2, వార్ 2, డ్రాగన్ ఇలా వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేస్తుంటే చేతిలో ఏ సినిమాలు లేక 4 ఏళ్ళు ఒకే సినిమాకి స్ట్రక్ అయ్యి నిర్మాతని శంకరగిరి మాన్యాలు పట్టించాడు చెన్నమన్నయ్య. ఇప్పుడు చెన్నమన్నయ్య చేస్తున్న పెద్ద సినిమా కూడా డేట్స్ ఖాళీ లేక ఎన్టీఆర్ వదిలేసిందే. ఒకవేళ దాన్ని కూడా ఎన్టీఆర్ కమిట్ అయ్యి ఉంటే చెన్నమన్నయ్య పరిస్థితి ఏంటి? అలాంటి మాస్ హీరో ఎన్టీఆర్తో అసలు ఫ్యాన్స్ లేని చెన్నమన్నయ్యతో కంపేర్ చేయడం ఏంటి? మూవీలో కంటెంట్ కొంచెం అటు ఇటు ఉన్న ఎన్టీఆర్కి ఉన్న కల్ట్ ఫ్యాన్ బేస్తో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. కానీ చెన్నమన్నయ్యకి అంత సీన్ లేదే. ఫ్యాన్స్ లేరు కాబట్టి ఫ్లాప్ టాక్ వచ్చిందంటే నిర్మాత మెడకి తాడు తగిలించుకొని రెడీగా ఉండాలి. టైర్ 3 హీరోలతో పోటీ పడిన ఫేక్ కలెక్షన్స్తో కాలం వెల్లదీస్తున్న చెన్నమన్నయ్యతో తన పేరు మీదనే సినిమాని బ్లాక్ బస్టర్ చేయగల స్టార్డమ్ ఉన్న ఎన్టీఆర్ని కంపేర్ చేయడం జోక్గా లేదు. మూవీ హిట్ అయితే క్రెడిట్ దొబ్బేయడం, ఫ్లాప్ అయితే ఆడలేక మధ్యలో ఓడు అని వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని చాడీలు చెప్పడం ఇదే పని అయిపోయింది. ముందు చెప్పినట్టు ఎన్టీఆర్ని ట్రోల్ చేయాలంటే 14 సంవత్సరాల క్రితం వచ్చిన శక్తి, 18 సంవత్సరాల క్రితం వచ్చిన నరసింహుడు దాకా వెళ్ళాలి. కానీ మెగా హీరోలని ట్రోల్ చేయాలంటే రీసెంట్ టైమ్స్లో అయితే పాదగొట్టం, గేమ్ డేంజర్, మట్కా, గుట్కా, దివాలా శంకర్, బ్రో, ఆదికేశవ, రాడ్ ఫాదర్, సైరా, భీమిలి నాయక్, గాంధీవదారి అర్జున ఇలాంటి అత్యద్భుత కళాఖండాలు ఉన్నాయి. ఇక గతంలోకి వెళ్తే కొమరంపులి, కాటమరాయుడు, పంజా, తుఫాన్, ఆరెంజ్ ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. ఇన్ని బొక్కలు పెట్టుకొని ఇప్పుడు బొక్కలు పెడుతూ ఎప్పుడో వచ్చిన సినిమాలు పట్టుకొని ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం విడ్డూరంగా లేదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. నెక్స్ట్ వీడియోలో 2015 నుండి జూనియర్ ఎన్టీఆర్, చెన్నమన్నయ్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో లెక్క కడదాం. మరి గురువింద గింజ కింద నలిపేరు కదని ఇన్ని బొక్కలు పెట్టి ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.